అన్నీ కూడా టక్స్ ఉన్నాయి కదా, సైడ్ టక్స్ ఉంటాయి కదా, ఓపెన్ టక్స్. ఈ టక్స్ అంతా కూడా స్టిచ్ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూసేద్దాం. ఇక్కడ మీకు ఈ వీడియోలో కనిపిస్తూ ఉంది కదా, నేను ఎలా అయితే స్టిచ్ చేస్తున్నానో. ముందుగా మనం ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకుంటూ ఎక్కడ కూడా క్రాస్ లేకుండా స్ట్రైట్‌గా వచ్చేలాగా చూసుకొని, పాదం కిందికి పైకి తీసుకుంటూ రివర్స్ చేసుకుంటూ మనం ఇలా అయితే గనుక స్టిచ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక వైపున అంటే వన్ సైడ్ ఖర్చులైతే గనుక టక్స్ అన్నీ గూడా మనకు స్టిచ్ అయితే చేసేసుకున్నాము. అలాగే రెండో వైపు గూడా ఇప్పుడు ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నామో రెండో వైపు గూడా అలాగే స్టిచ్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ ఫోల్డింగ్ చూడండి ఎలా వేస్తున్నానో, డబుల్ ఫోల్డింగ్ అయితే వేస్తూ ఉన్నాననమాట. ఇలా ఫోల్డింగ్ వెంబడి చివరిగా స్టిచ్ అయితే వేసుకుంటూ ఎక్కడ గూడా క్లాత్ అనేది సాగకుండా చూసుకుంటూ వెళ్ళిపోవాలనమాట. మీకిక్కడ క్లియర్‌గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఎక్కడ గూడా మడతలనేది రానివ్వకూడదు. ఇలా చివరికొచ్చిన తర్వాత పాదం పైకెత్తేసి మళ్ళీ పాదం కింద నుంచి